నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులే మన ఆనగడ్డ ఇక్కడ ఎవరికంతా ఉన్నత స్థాయిలో ఉన్నవారు చాలా తక్కువ. అందరూ ఎక్కువగా వ్యవసాయ కూలీలు ఉంటారు. వాళ్ళు దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఉపాధి నిమిత్తం వారి ప్రాంతానికి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. రోజు పొద్దున్నే మనం చూస్తే ఎర్లీగా 5-6 కానీ వస్తే ఈ క్రికెట్లు ఆడుతూ ఉంటే ఆటోలో వచ్చి వ్యవసాయ అలాగే చదువుకునే పిల్లలు ఉంటారు, విద్యార్థులు, అలాగే ఉద్యోగం చేసే మహిళలు ఉంటారు. ఇలా అన్ని వర్గాలకి కూడా ఉపయోగకరమైన కార్యక్రమం ఈ రోజున ఈ స్త్రీ శక్తి పేరిట దీన్ని ప్రారంభించుకోవడం. ఒక్కసారి అవనిగడ్డ బస్ డిపోకు మనం చూస్తే అవనిగడ్డ బస్ డిపో నుంచి ప్రయాణం చేసే సంఖ్య 22,000. ఆ 22,000 మందిలో మహిళా ప్రయాణికుల సంఖ్య 10,000, సగం పైన ఉన్నారు. అలాగే అంటే వాళ్ళు దాదాపు 60% ఈ ఆక్యుపేషన్ రేట్ ఉంటుంది. అయితే దీని తర్వాత ఏంటంటే 90% అయితే ఇప్పుడు ఆలోచిస్తుంది అంటే పెరుగుతుంది అని చెప్పి. ఈ 90% అయినప్పుడు మనం కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ఆ సౌకర్యాలు కల్పించడం కోసం మనం ఇంత జాప్యం చేసిన విషయం కూడా దయచేసి గమనించాలి. అంటే ఇప్పుడు మేము అంచనా వేసేది ఏంటంటే ఈ పథకం తర్వాత మనకు 30,000 మంది ప్రయాణికులు ఉంటే దాంట్లో 20,000 మంది రేపు మహిళలు పెరగబోతున్నారు ఈ ప్రయాణానికి అన్నది. అంటే ఇప్పుడు దాదాపు 10,000 మంది మహిళ సంఖ్య 10,000 మంది పెరిగే పరిస్థితి కూడా ఉందన్నది పంచిన ఆర్టీసీ వారు. దీని ద్వారా ఇవాళ ఇప్పుడు మనకి 11.5 లక్షల రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తుంది ఆర్టీసీ డిపోకి. దీంట్లో దాదాపు 3.5 లక్షల రూపాయలు మహిళా ప్రయాణికుల ద్వారా వస్తుంది. దీని తర్వాత ఇది 14,69,000కి పెరిగిందని చెప్పి ఆలోచిస్తుంది. అంచేత దీన్ని ఈ మహిళా ప్రయాణికుల ద్వారా దాదాపు 7 లక్షల ఆదాయం ఈ డిపోకి వస్తుంది. అయితే ఇవాళ మీకు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కనుక ఆ డబ్బంతా కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ. అంచేత ఇవాళ మీ అందరికీ తెలుసు, అందరూ ఎక్కువగా డ్వాక్రా మహిళలు కూడా ఈ రోజున ఈ సమావేశానికి చేశారు. డ్వాక్రా అన్నది భారతదేశంలో ప్రారంభించిన కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రాకి ఆ క్యాబ్ వచ్చిందంటే దాని కార్యక్రమం ఆనాడు ముఖ్యమంత్రి కొన్న నారా చంద్రబాబు గారు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో ఈ పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్కి చెందిన డ్వాక్రా మహిళలు అద్భుతంగా ప్రయాణం చేశారు. అద్భుతంగా వాళ్ళు తమ జీవనోపాధిని పెంచుకున్నారు, తమ ఆర్థికతని మెరుగుపరుచుకున్నారు. ఈ రకంగా ప్రపంచంలో ఎక్కడ కూడా తెలుగు మహిళలు వహించిన పాత్ర మరొకరు వహించలేదన్నది ప్రపంచంలో గమనించారు. ఆ గమనించబట్టే గతంలో అమెరికా అధ్యక్షుడు వచ్చినా, లేకపోతే బ్రిటన్ అధ్యక్షుడు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా వారు ఆంధ్రదేశానికి వస్తే ఏదో చార్మినార్ చూద్దాం, లేదా గవర్నమెంట్ చూద్దాం, లేకపోతే గర్వాడ కంటగొద్దాం, దర్శిద్దామని ఆలోచించారు. వాళ్ళు వచ్చి ఇప్పుడున్న డ్వాక్రా మహిళలు కలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచన అంటే మీరు వాళ్ళ దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శనీయమయ్యారు కనుక మీ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఈ డ్వాక్రా కార్యక్రమాన్ని 100% ఇక్కడ అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా వాళ్ళు గుర్తించబడటం మనందరికీ కూడా గర్వదాయకం. దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక గత ఎన్నికల్లో మనం అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఇక్కడ మా తెలుగు మహిళలు స్వర్ణత గారి కలప వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగారు.